వాక్యం అర్థమవుతూ తద్వారా జీవించే ధన్యతను మాకు దయచేయమని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ వందనాలండి. మీ అందరికీ కూడా నూతనమైనటువంటి సంవత్సర శుభాకాంక్షలు. దేవదేవుడు గడిచినటువంటి సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి మరి 2026వ సంవత్సరము ఈ యొక్క రెండవ దినము అనగా ఈ శుక్రవారం దినాన్ని ప్రభు మనకిచ్చిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. మరి మనమందరం కూడా ఈ రీతిగా సంఘ సమేతంగా ఇక్కడ సమకూర్చబడి దేవుడు చేసినటువంటి ఎనలేనటువంటి మేలులలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి ప్రభు యొక్క ఉన్నతమైన నామాన్ని ఘనపరిచేటువంటి ధన్యతను ప్రభు మనకి ఇచ్చారు. అందును బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, నూతన సంవత్సరం యొక్క మరి నూతన స్వభావం కోసము కొన్ని విషయాలు మీతో నేను చర్చించాలని, వాక్యాన్ని మీకు నేను అందించాలని ఒక సేవకుడికి నేను ఇష్టపడుతున్నాను. దాని నిమిత్తమై నేటి దినము కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము ఇంచుమించు ప్రియ దేవుని బిడ్డలారా 26వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి మీలో ఒకరు చదివి వినిపించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగచేసేదను, నూతన స్వభావమును మీకు కలుగచేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథము ఇంచుమించు 36వ అధ్యాయము 26వ వచనంలో ఒక శ్రేష్టమైనటువంటి మాట మనకు కనిపిస్తుంది. అది ఏంటనంటే, దేవుడైనటువంటి యెహోవా ప్రవక్తనబడినటువంటి యెహెజ్కేలు అనేటువంటి ఒక చక్కటి ప్రవక్త బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తున్నారు. చాలా పెద్ద ప్రవక్త ఆయన. అటువంటి ప్రవక్తకు ఒక వాక్కునిచ్చాడు ఆయన, లేకపోతే ఒక ప్రవచనాన్ని ఇచ్చాడు. అదేంటనంటే 36వ వచనము 26వ అధ్యాయము 26వ వచనంలో చూడగలిగితే, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు నేను కలగచేసేదను, రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు నేను ఏం చేస్తాను తెలుసా, ఇస్తాను అని దేవుడు యెహెజ్కేలుకి వాగ్దానం చేశాడు. సో యెహెజ్కేలు గారికి వాగ్దానం చేశాడు అని అంటే దానికి అర్థం ఏంటనంటే, యెహెజ్కేలు కాలములో ఉన్నటువంటి దేవుని ప్రజలనబడినటువంటి ఇజ్రాయేలు వారందరికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడు. సో ఈ రోజున ఈ వాగ్దానంలో ఉన్నటువంటి కొన్ని విశిష్టమైనటువంటి అనుభవాలు, విశిష్టమైనటువంటి సూచనలను ఒక సేవకునిగా మీకు నేను తెలియచేయడానికి ఇష్టపడుతుంటుండగా మీరు చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని మీరు ఆలకించాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఇది క్రీస్తు పూర్వము 590వ సంవత్సరం నుండి 570వ సంవత్సరపు మధ్యకాలంలో ఈ యొక్క యెహెజ్కేలు అనేటువంటి గ్రంథాన్ని వ్రాసారు అని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇది ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటనంటే, అక్కడ వ్రాయబడినటువంటి మాట, గ్రంథాన్ని మనం పరిశీలించగలిగితే దేవుని తీర్పు మరియు మహిమ కొరకు చెప్పబడుతుంది. చెప్పండి, యెహెజ్కేలు అంతా కూడా ఏం చెప్పబడుతుందంటే దేవుని యొక్క తీర్పు. అంటే దేవుని తీర్పు ప్రజల మీదకి వస్తుంది కాబట్టి ఆ తీర్పు కోసం చెప్పబడుతుంది. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క మహిమ కొరకు కూడా ఇది చెప్పబడుతుంది అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. వాస్తవానికి ఇక్కడ యెహెజ్కేలు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే నమ్మకమైనటువంటి కావలివాడు అని అర్థం. ఏంటంట? నమ్మకమైనటువంటి కావలివాడు. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ యెహెజ్కేలు గ్రంథాన్ని మనం బాగా పరిశీలించగలిగితే దేవుడు కొన్ని
విషయాలను మనకి తెలియచేస్తున్నాడు. అందులో మొట్టమొదటగా ఈ నూతన సంవత్సరములో మనము ధ్యానం చేయవలసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి స్వభావం మనకు కనిపిస్తుంది. ఆ నూతనమైనటువంటి స్వభావం ఏంటనంటే చూడండి, అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి. నూతన స్వభావమును మీకు ఇచ్చేదను. రెండోది, నూతనమైనటువంటి హృదయాన్ని కూడా మీకు నేను ఇస్తాను అన్నాడు దేవుడు. ఇక్కడ మీరు వాక్యాన్ని మీరు చాలా శ్రద్ధగా ఆలకించగలిగితే ఇక్కడ మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. నూతన స్వభావము దేవుడు మనకి ఏం చేస్తాడంట, మీకు ఇస్తానని చెప్పాడు కదా. దేవుడు నూతనమైనటువంటి స్వభావం అంటే, స్వభావం అంటే ఏంటి? స్వభావం అంటే మీ స్వభావం వేరు, దేవుని స్వభావం వేరు. అర్థమవుతుందా? మీరు మీలా ఉండకుండా దేవుని దగ్గరికి మీరు రాగలిగితే, దేవుని వాక్యం దగ్గరికి రాగలిగితే, దేవుడు తన యొక్క మనస్సు లేకపోతే తన యొక్క ఆత్మను మీకు నేను ఇస్తాను. తద్వారా గడిచినటువంటి 25 అంతా కూడా మీ ఆత్మతో మీరు అక్కడికి వెళ్లారు, ఇక్కడికి వెళ్లారు, మీరు ఇష్టానుసారంగా ఉన్నారు. అలా కాదు. ఈ రోజున మీరు నా దగ్గరికి రాగలిగితే నా స్వభావాన్ని మీకిచ్చి నాకు ఇష్టానుసారంగా మీరుండులాగా నేనేం చేస్తాను తెలుసు, మిమ్మల్ని నేను నడిపిస్తాను. ఇప్పుడు చెప్పండి, మీ ఇష్టానుసారంగా మీకు బ్రతికితే వచ్చేటువంటి లాభం ఏమైనా ఉందా? లేదు. మనము దేవుని యొక్క స్వారూప్యంలో ఉండి దేవుని యొక్క నామాన్ని ధరించినటువంటి మనము ఎలా ఉండాలంటే ఆయనకి ఇష్టంగా ఉండాలి. అర్థమవుతుందండి? మనుషులకి ఇష్టంగా ఉన్నాం అనుకోండి, కొన్ని రోజులకి వాళ్ళ మీద ఏమవుతుంది, ఇష్టం పోతుంది. అయిపోతే ఏవండి మనల్ని అందరినీ పక్కన పెట్టేసేటువంటి వారుగా ఉంటారు. కనుక మనం అలా ఉండకూడదు. ఈ రోజు నుంచి గమనించండి, ఇన్ని రోజులు అందరికి ఇష్టానుసారంగా ఉన్నామేమో, అందరికీ నచ్చినట్లుగా ఉన్నామేమో, కానీ ఈ రోజున నూతనమైనటువంటి సంవత్సరంలో దేవుడు నూతనమైనటువంటి మాటను మనకు సెలవిస్తున్నాడు. ప్రభువా, నేను నీకు ఇష్టంగా ఉంటాను నాయనా అనేటువంటి స్వభావము దయచేసి నీవు నిజంగా నీ మనసులోనికి ఆహ్వానించగలిగితే, ఆ స్వభావం నాకు కావాలి నాయనా అని నువ్వు కోరుకుంటే, దేవుడు తన స్వభావాన్ని మీకు ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడని ప్రభుపేట మనం చేస్తున్నాం. నేనేమంటానంటే, పాత స్వభావము విడిచిపెడితే గానీ నూతనమైనటువంటి స్వభావం మీకు రాదు. అర్థమవుతుందా? కనుక ఏంటంటే, దేవా నాకు రానైనా నా దగ్గరికి నాకు ఇచ్చేనైనా అంటే ఎవడు, దయచేసి గమనించండి. దేవుడు మీ దగ్గరికి రావాలంటే మీలో ఉన్నటువంటి పాత స్వభావం పోవాలి. అప్పుడు దేవుడు తన కొత్త స్వభావాన్ని దేవుడు మీకు ఏం చేస్తాడో తెలుసా, కలగజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, నూతన స్వభావము ఎలాగ కలుగుతుంది గమనించండి. మొట్టమొదటి ప్రశ్న నాది, నూతనమైనటువంటి స్వభావం ఎలా కలుగుతుంది? మీకు అసలు ఆ నూతనమైనటువంటి స్వభావం, నూతనమైనటువంటి సంవత్సరంలో నూతనంగా ఇచ్చేటువంటి ఆ దేవుని స్వభావం మనకి ఎలా కలుగుతుందంటే, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్య గ్రంథంలో నుంచి 3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా తీతుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ అధ్యాయం 5వ వచనంలో చూడగలిగితే అక్కడ అన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నూతన స్వభావం ఎలా కలుగుతుంది? పరిశుద్ధాత్మ వలన మాత్రమే కలుగుతుంది. అంటే ఇక్కడ చాలా అద్భుతంగా వ్రాశాడు. ఎలా కలుగుతుందో తెలుసండి? దేవుని ఆత్మ వలన మాత్రమే కలుగుతుంది. దయచేసి గమనించండి. ఇప్పుడు మీ భర్తను మీరు ఎలాగనైతే అనుసరిస్తూ ఉన్నారో, అలాగనే మీ భర్తను మీరు ఎలాగైతే ప్రేమిస్తూ ఉన్నారో, అలాగనే దేవుణ్ణి కూడా మనం అనుసరించినప్పుడు, దేవుణ్ణి కూడా మనం ప్రేమించినప్పుడు దేవుని యొక్క స్వభావము ఆయన మనకి ఏం చేస్తాడో తెలుసా, అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు అని అంటే ఆయన ఆత్మై ఉన్నాడు అన్నమాట. కనుక మీలో కూడా ఏముంది, ఆయన ఆత్మ ఉంది. అర్థమవుతుందా? అందుకనే మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం, దేవుని దగ్గరికి వెళ్తాం. అవునా కదా? ఈ లోకంలో కుక్కలు గాని, నక్కలు గాని, పందులు గాని, ఒకవేళ జంతువులు గాని, వాటన్నిటికీ కూడా ఆత్మ లేదు. మీకు మాత్రమే ఆత్మ ఉంది. కనుక ఏంటంటే మీరు ఏ స్వరూపంలో ఉన్నారంటే దేవుని స్వరూపంలో ఉన్నారు. దేవుని ఆత్మను కలిగిన వారుగా ఉన్నారు. మరి దేవుని ఆత్మను కలిగినటువంటి వారు మీరు గమనించండి. ఎలా వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోవాలి, ఎక్కడికెళ్ళాలి, అక్కడికెళ్ళాలి కాదు. గడిచిన కాలమంతా అయిపోయింది. ఈ సంవత్సరం మీరు చేయవలసినటువంటి పనేంటో తెలుసా? ప్రభువా, నీ దగ్గర ఉంటాను నాయనా, నీతో ఉంటాను నాయనా, నీ మాట వింటాను నాయనా, నీకు లోబడతాను నాయనా, నీ ఆత్మను నాకు దయచే ప్రభువా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అదే అంటున్నాడు. భక్తుడు ఏమంటున్నాడు తెలుసండి? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాగా తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతనమైనటువంటి స్వభావం ఏం చేస్తుంది తెలుసా? కలుగజేస్తుంది. చూడండి, దేవుడు అంట మొట్టమొదటిగా తన పరిశుద్ధాత్మ స్వభావాన్ని మనకిస్తాడు అని చెప్పాడు. నూతన స్వభావం మనకి ఎలా వస్తుంది అని అంటే, నూతనమైనటువంటి స్వభావం మనకి ఎలా కలుగుతుంది అంటే దేవుని ఆత్మ వల్లే మాత్రమే కలుగుతుంది. అర్థమవుతుందండి? ఇక ఎవరి వల్ల కలగదు.
మొట్టమొదటిగా. రెండోదిగా చూడండి అక్కడ అన్నాడు, కొలస్సీలు రాసినటువంటి పత్రిక ఇంచుమించు 3వ అధ్యాయము 9 నుంచి మీరు 9 నుంచి మీరు ఇంచుమించు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, కొన్ని వచనాలు అలా చదువుకుంటూ వెళ్తుంటే అక్కడ వ్రాయబడినటువంటి మాట, ప్రాచీనమైనటువంటి జీవితమును విడిచి క్రొత్త జీవితాన్ని మీరు ఏం చేయాలి తెలుసా? కలిగి ధరించుకోవాలి. ఉండాలి. కనుక నూతనమైనటువంటి స్వభావం మరలా మీలోనికి రావాలంటే పాతదన్నిటిని కూడా మీరు విడిచిపెట్టాలి. పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. పాత పాపాన్ని విడిచిపెట్టాలి. పాప మోసాన్ని విడిచిపెట్టాలి. పాప యొక్క కార్యాలన్నిటిని విడిచిపెట్టాలి. గడిచినటువంటి కాలంలో ఏదైతే ప్రియమైన బిడ్డలారా గమనించండి, రాసుకున్నామో, పూసుకున్నామో, లేకపోతే దేవునికి ఇష్టానుసారంగా జీవించామో అవన్నిటిని కూడా ప్రక్కన పెట్టి, కాబట్టి అదంతటిని కూడా కప్పెట్టేసి ఈ రోజున మీరందరూ కూడా దేవుని ఆత్మను కలిగినటువంటి వారుగా నూతనమైనటువంటి అన్నాడు అక్కడ, ప్రాచీనమైనటువంటి జీవితాన్ని మీరు ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టి నూతనమైనటువంటి జీవితాన్ని మనం అందరం కూడా పొందుకునేటువంటి వారుగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇకపోతే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, 3వ స్వభావం ఏంటనంటే, నూతన స్వభావము ఎలా కలుగుతుందనంటే అక్కడ వ్రాసాడు భక్తుడు. అక్కడ రాసిన మాట ఏంటనంటే, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చూడగలిగితే, పాత ఏమనగా స్వభావమును సిలువ వేయబడుట ద్వారా మాత్రమే మనకి ఏమవుతుందో తెలుసండి, నూతన స్వభావం అనేటువంటిది పుడుతుంది. చదువుతారు ఒకసారి చదవండి. ఏమనగా ఏమనగా మనమికను పాపమునకు మన దాసులము మనము ఇకను పాపమునకు దాసులము కాము. కాకుండుటకు ఆ, పాప శరీరము నిరార్థకమగినట్లు ఉమ్, మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఉమ్, ఎరుగుదుము. ఆ, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. మనము చూడండి ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రాచీన స్వభావం అంటే ఏంటి? ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం అన్నమాట. సో పాత స్వభావం ఏమైబడుతుందో తెలుసా? సిలువ వేయబడినటువంటి వారుగా ఉండాలి. అర్థమవుతుందా? మేకులు కొట్టించేటువంటి వారుగా ఉండాలి. మీకు అర్థమవుతుంది? యేసుక్రీస్తు ప్రభువును చూడండి, ఆయన కొయ్య మీద ఏం చేశారు? మేకులు కొట్టారు కదా. అంటే మన పాపముల కొరకు ఆయన సిలువ మీద ఏం చేశారో తెలుసండి? సిలువ వేయబడ్డాడు. అలాగే మనము కూడా మన యొక్క ప్రాచీన లేకపోతే పాత స్వభావమును బట్టి మనం కూడా సిలువ వేయబడిసేటువంటి వారుగా ఉండాలి. ప్రభు ఎలాగనైతే తన సిలువ మీద మన పాపముల కొరకు సిలువ వేయబడ్డాడో, అలాగే ఈ రోజున మీరు, నేను, మనము వాక్యం వింటున్నటువంటి ప్రతి వారు కూడా, మనము కూడా ఈ లోక సంబంధమైనటువంటి సమస్తమైనటువంటి వాటి కొరకు మనం కూడా సిలువ వేయబడినటువంటి వారుగా ఉండాలి. ఒక్కొక్కసారి లోకు నిన్ను పిలుస్తూ ఉంటది. లోకు నిన్ను రమ్మంటూ ఉంటది. లోకు ఆశలన్నీ కూడా నీకు కన్నుకు చాలా ఇంపుగా కనిపిస్తూ ఉంటది. టేస్టీగా కనిపిస్తూ ఉంటది కదండి. చాలా అందంగా కనిపిస్తూ ఉంటది. నీ మనసును దోచి, నీ మనసును పిండి, నీ మనసును పిప్పు చేసి, ఈ లోక సంబంధమైనటువంటిది అన్ని కూడా చూపిస్తూ నిన్ను కూడా తన వశంలో కలుపుకోవాలనుకుంటది. కానీ దయచేసి గమనించండి, మీరు దేవుని ఆత్మను ఎప్పుడైతే కలిగి ఉంటారో, దేవుని యొక్క అక్కడ వ్రాయబడినటువంటి మాట, ప్రాచీనమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే ధరిస్తారో, వెనువెంటనే మీరు ఆల్రెడీ దేవునితో సిలువ వేయబడినటువంటి వారుగా ఉన్నారు. మీరు అర్థమవుతుందండి? మీరు సామాన్యమైనటువంటి వ్యక్తులు ఏమాత్రం కూడా కానే కాదు. మీరు సిలువ వేయబడినటువంటి క్రీస్తునే మీరు కలిగి ఉన్నారు. సిలువ వేయబడినటువంటి క్రీస్తునే మీరు ఏం చేస్తున్నారో తెలుసండి? ప్రకటిస్తున్నారు. కనుక ఈ రోజున దేవుని ఆత్మ కలిగిన వారు మాత్రమే సిలువ వేయబడతారు. తద్వారా సిలువ వేయబడినటువంటి వారి జీవితంలో పాత స్వభావం ఏమాత్రం కూడా ఉండనే ఉండదు. ఈ రోజున గమనించండి, సిలువలో ఉన్నటువంటి ఆయనకి ఏమన్నా పాపం తెలుసా? సిలువలో ఎలాడబడినటువంటి ఆయనకు ప్రాచీనమైనటువంటి స్వభావం ఏమన్నా ఉందా? ఆ ప్రాచీన స్వభావం ఏదన్నా ఉందంటే అది ఆయనది కాదు, అది మనదే. అయినప్పటికీ కూడా నా పాపముల కొరకు ఆయన ఏం చేశాడో తెలుసండి? సిలువను వహించాడు, సిలువను భరించాడు. సిలువను భుజస్కంధాల మీద వేసుకుంటూ తన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందిస్తూ తన ప్రాణ త్యాగాన్ని చేసి ఆయన మన కొరకు చనిపోయి నూతనమైనటువంటి స్వభావాన్ని మన జీవితానికి ఆయన ఇచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం. కనుక మనం ఎటువంటి స్వభావం కలిగిన వారుగా ఉండాలి? ఇందాక నా ప్రశ్న ఏంటంటే, నూతన స్వభావం ఎలాగ కలుగుతుందంటే చెప్పాను. ఎలా కలుగుతుంది? పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది. తర్వాత పాతవన్నీ కూడా మనం విడిచిపెట్టుట ద్వారా కలుగుతుంది. అది ఎలా విడిచిపెట్టాలి అంటే మామూలుగా విడిచిపెట్టడం కాదు, ఇక మేకులేసి కొట్టేయాలి అంత. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అవునా కదా? యేసయ్యని మేకులేసి కొట్టిన తర్వాత ఏమన్నా ఆయన బయటకు వచ్చారా? రాలేదు కదా. ఆయన అలాగే ఉన్నారు.
అర్థమవుతుందా? ఎలాగనైతే మేకులు చెక్కకు కొట్టబడ్డాయో అలాగే మన యొక్క స్థితి కూడా అలాగ కొట్టబడుతూ ఉండాలి. మళ్ళీ పాత స్వభావం నుంచి దిగేటువంటి స్వభావం ఏమాత్రం కూడా ఉండకూడదు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కనుక మనము ఎటువంటి స్వభావం కలిగి ఉండాలంటే కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధమైనటువంటి గ్రంథంలో నుంచి మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. మనం ఎటువంటి స్వభావం కలిగి ఉండాలనంటే అక్కడ రాశాడు. సాధువైనట్టియు సాధువైనట్టియు, మృదువైనట్టియునైన చూడండి, సాధువైనట్టియు మృదువైన గుణములతో కూడినటువంటి స్వభావాన్ని మనం ఏం చేయాలి తెలుసా? కలిగి ఉండాలి. అక్షయాలంతరము గల దేవునికి స్తోత్రం. చాలమ్మా. కాబట్టి మనము సాధువు అంటే ఎవరు చెప్పాలి? సాధువు అంటే ఎవరు? సాధువు అని అంటే చూసారా, బయట చాలా మంది ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, సాధువులు తిరుగుతూ ఉంటారు కదండి. వారికి ఎటువంటి ఏమీ ఉండదు. అర్థమవుతుందండి? సాధువైన అంటే ఏంటి? ఆ డ్రెస్ వేసుకున్నారు అని అంటే, లేకపోతే ఆ స్వభావానికి వెళ్ళిపోయారు అని అంటే నిజంగా అన్నిటిని వాళ్ళు ఏం చేసినట్టు విడిచిపెట్టేశారు. అర్థమవుతుందా? కనుక ఇంకా లోకంలో ఉన్నారు కానీ లోకంలో వాళ్ళకి ఏమాత్రం కూడా పని. కాబట్టి అటువంటి సాధువైనట్లు అన్నాడు. దేవునికి స్తోత్రం. కాకపోతే అందరూ అలా ఉండరు. కొంతమంది మాత్రమే అలా ఉంటారు. చూసారా? సాధువైనట్లు, అంత మాత్రమే కాకుండా మృదువైనటువంటి గుణములతో కూడినటువంటి స్వభావం కలిగిన వారుగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో మొట్టమొదటిగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనము ఎటువంటి స్వభావం కలిగి ఉండాలంటే నేను అంటున్నాను మీకు 6 విషయాలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మీరు ఈ నూతనమైనటువంటి సంవత్సరంలో ఈ 2వ రోజున ఈ శుక్రవారం దినాన్ని మీ యొక్క మనసులన్నీ కూడా ఎలా ఉండాలో తెలుసా? దేవుని పట్ల ఎలా ఉండాలంట? మృదువైనటువంటిదిగా ఉండాలి. మృదువైనటువంటి గుణములతో కూడినటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి. కొంతమంది ఉంటారండి చాలా రఫ్‌గా ఉంటారు కదండీ! కొంతమంది ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడేమో మరియమ్మలాగా, మార్తమ్మలాగా కూర్చుంటారు. కొంతమంది ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాను కదండీ, ఎక్కి ఏడ్చేస్తారు ఇక్కడ. దేవునికి స్తోత్రం. కొంతమంది ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, నువ్వు వస్తావా, నేను వచ్చానా ప్రభువా అన్నట్టు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఏం చేస్తారో తెలుసా? అంత మంచి ప్రార్థన చేస్తారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇక్కడ మాత్రమే ఆత్మ పనిచేస్తదన్నమాట. రోడ్డెక్కిన తర్వాత ఆత్మ మళ్ళీ వెళ్ళిపోతదన్నమాట. దేవునికి స్తోత్రం కదండీ! ఇక్కడ ఒక ఆత్మ, అక్కడ ఒక ఆత్మ, ఇంట్లో ఒక ఆత్మ, లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఏవండీ, అలా పని చేయకూడదు. ఆత్మే కనుక ఆత్మ ఎక్కడున్నప్పటికీ కూడా అది ఆత్మ స్వరూపుడైనటువంటి దేవుంది కనుక, నీవు ఆయన దానివి కనుక, నువ్వు ఆయన వాడువు కనుక, నువ్వెలా ఉండాలంటే మృదువైనటువంటి మాటలు, మృదువైనటువంటి గుణాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? గుణం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైంది. ముఖ్యంగా స్త్రీలలో చాలా మందికి గుణం అనేటువంటిది చాలా మట్టికి ప్రాముఖ్యమైంది ప్రియ దేవుని బిడ్డలారా. మీకు ఎక్కువ ఎక్కడ మార్కులేస్తారంటే గుణం దగ్గరే చూస్తారు. దేవునికి స్తోత్రం కదండీ! గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? చాలా మంచి ముత్యంతో పోల్చబడినటువంటి ఆమె. కనుక ఏంటంటే ఆమె నిజంగా దేవుడు ఈ లోకంలో గుణవతి అనేటువంటి మాటకి క్యారఫెక్టర్స్ ఎవరిని ఇచ్చాడంటే మిమ్మల్ని ఇచ్చాడు. కనుక ఏంటంటే మీరే అంత మంచిగా ఉండాలి. మీరు మాట్లాడే మాట గాని, స్వభావం గాని ఏమాత్రం కూడా అది స్లిప్ అవ్వకూడదు. టంగ్ స్లిప్ అవ్వకూడదు. చాలా అద్భుతంగా ఉండాలి కదండీ! మీరు మాట్లాడినప్పుడు కొంతమందిని దేవుని యొక్క ప్రేమలోనికి నడిపించేవారుగా ఉండాలి. కొంతమందిని దేవుని యొక్క స్వారూప్యంలోకి, సంఘంలోనికి నడిపించేవారుగా ఉండాలి. కొంతమంది ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, పాపం వైపుకు నడిపించేవారు ఉంటారు. కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా బొట్టలో వేసేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అనేకమైనటువంటి చెడు అలవాట్లకు తీసుకువెళ్ళేటువంటి వారు చాలా మంది ఉంటారు. అదొద్దు, అదంతా పాత జీవితం. ఇప్పుడు ఆల్రెడీ దేవుని యొక్క ఆత్మ మీలో ఉంది కదండి. పాత జీవితాన్ని అంతటిని విడిచిపెట్టాం కదా, మనమంతా కూడా సిలువ వేయబడి ఉన్నాం కదా. కనుక అలా విషయంలో ఆ 3 విషయాలు మనలో ఉన్నప్పుడు మన మాటలన్నీ కూడా ఎలా ఉంటాయో తెలుసా? చాలా మృదువుగా ఉంటదండి. దేవునికి స్తోత్రం. ఇంటికి ఎవరన్నా వస్తే కాఫీ కల్పిస్తాం కదండి. అబ్బా ఎంత బాగుందో చెల్లి, అక్క ఎంత బాగుందో కాఫీ, అమ్మ మజ్జిగ ఎంత బాగుందో, కమ్మగా ఉంది, చల్లగా ఉంది కదండి. అలాగే మనకు కలిగింది వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు తాగి ఎంతో సంతోషిస్తారు. దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. అలాగనే మీ గుణగణాలు చూసిన తర్వాత, ఆ ఇల్లాల గుణగణాలు చూసిన తర్వాత దేవుడు కూడా మహిమపరచబడాలి. మీ నుంచి వారికి చక్కటైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలగాలని ప్రభు పక్షాన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. కనుక మనము ఎటువంటి స్వభావం కలిగిన వారంగా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా మనమందరం కూడా మృదువైనటువంటి చెప్పాలి గుణం కలిగిన వారుగా ఉండాలి. దానంలో గానివ్వండి కదండి, దానం చేసే విషయంలో గానివ్వండి, లేకపోతే సహకరించేటువంటి విషయంలో గానివ్వండి,
ఎవరికైనా మనమే ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. ఏదైనా చేసేటువంటి మంచి పని చేసేటువంటి విషయంలో గానివ్వండి, చాలా మంచిదండి. ఆ వీధిలో ఆమెకున్నటువంటి మంచి మనసేం లేదండి. నిజంగా చాలా మంచి మనసండి ఆ అక్కది. చాలా మంచి మనసండి ఆ చెల్లిది. కదండీ! అన్నా అని నోరెండ్లా పిలుస్తది. అన్నయ్య అని నోరంట పిలుస్తది. కదండీ! బాబు అని ఎంతో చక్కగా పిలుస్తది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. అటువంటి ఆలోచన విధానాలు చాలా మందికుండవు. కనుక ఏంటంటే, ఈ రాత్రికాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటను తెలుసా? ఇగో నాతో సిలువ వేయబడిన వారికి, నా స్వారూప్యంలో చెక్కబడినటువంటి వారికి, నా ఆత్మను కలిగిన వారు చాలా మృదువుగా ఉంటారు. ఎలాంటి మృదువో తెలుసా? ఆయనలాంటి మృదువు. ఆయనకున్నటువంటి మృదువేంటో తెలుసా? ఆయన సిలువ కొయ్య మీదకి ఎక్కబడిన తర్వాత మొట్టమొదటి మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని దయచేసి క్షమించండి. అదేంటండి పిడిగుద్దులు గుద్దారు. 49 కొరడా దెబ్బలు కొట్టారు కదండీ! మొత్తం చర్మమంతా ఊడిపోయింది. మొత్తం ఇంక నిజంగా చెప్పాలంటే యేసయ్య ఆ 33.5 సంవత్సరాల ఆ కాలంలో సిలువ మీద ఉన్నప్పుడు కనీసం ఆయన ఒంటి మీద ఉన్నటువంటి రక్తపు చుక్క కూడా ఆవిరైపోయిందంట. అంటే ఏంటి? ఒక్క చుక్క కూడా లేదు. అంతలాగా కార్చాడు. కానీ నిజంగా ప్రాణం కూడా పోతున్నప్పుడు నిజంగా ఆయన అన్న మాటేంటో తెలుసా? నాన్న వీళ్ళకి ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? వీళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. కనుక దయచేసి గమనించండి. ఈ సంవత్సరం ఒకవేళ మన చుట్టుపక్క వాళ్ళు గానివ్వండి, లేకపోతే మీ ఇంటి పక్క వారు గానివ్వండి, మీ ఇంట్లో ఉన్నవారు గానివ్వండి, ఒకవేళ అత్తయ్య గానివ్వండి, కోడలే గానివ్వండి, లేకపోతే మీ బంధువులే గానివ్వండి, మీ మిత్రులే గానివ్వండి, స్నేహితులే గానివ్వండి, ఎవరు ఏది చేసినా, ఎవరు ఎన్ననుకున్నప్పటికీ కూడా మీరు మాత్రం దేవుని ఆత్మ కలిగి ఉన్నారు గనుక మీరు ఉండవలసిన వారు ఎలా ఉండాలో తెలుసని చాలా మృదువుగా ఉండండి. దేవునికి స్తోత్రం. అండి సాఫ్ట్‌గా సమాధానం చెప్పండి. దేవునికి స్తోత్రం. సాఫ్ట్‌గా ఉండండి. సాఫ్ట్‌గా ఉన్నప్పుడు దేవుడే తన కార్యాన్ని మీ పట్ల చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఓకేనా? ఇకపోతే రెండోదిగా నేను చెప్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది. ఏంటంటది? నీతియు యథార్థమైన ఆ! భక్తియు గలవారై హ్మ్. దేవుని పోలికగా సృష్టింపబడిన హ్మ్. నవీన స్వభావమును చూడండి. ధరించుకొనవలెనను. దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావం కలిగిన వారుగా ఉండాలి. దేవుని పోలికగా వింటున్నారు గదూ! దేవుని పోలిక. ఎవరి పోలిక? ఇప్పుడు కుమారి ఉందనుకోండి, మంచిగా ఒక పిల్లకి జన్మనిచ్చింది. దేవునికి స్తోత్రం. ఏదండి? అది ఎంత బావుందో. అవును గదా! కదండీ! చాలా క్యూట్‌గా ఉంది. నిజంగా కుమారికి రాలేదు అందం, ఆళ్ళ ఆయనకి రాలేదు. దేవునికి స్తోత్రం. అంత క్యూట్‌గా పుట్టింది. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? దానికి అర్థం ఏంటి? అంటే ఈ రోజున దేవుని వాక్యం చెప్తుంది. మనము కూడా ఎలాగా జన్మించామంటే, మీరెలా ఉన్నారమ్మనంటే, మా నాన్నలా ఉన్నానండి. ఏవండీ మీరెలా ఉన్నారమ్మా అంటే, మా అమ్మ పోలికండి, మా తాత పోలికండి, మా ముత్తాత పోలికని చెప్పకండి. దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. మీరు ఏ పోలిక కలిగి ఉన్నారంటే, ఈ లోక సంబంధమైనటువంటి వారందరూ కూడా అలాగనే పోల్చుకుంటారు. మా నాన్నలా ఉన్నాను, మా అమ్మలా ఉన్నాను. కానీ వన్స్ ఒక్కసారి దేవుని ఆత్మ మీలో ఉందనుకోండి, మీరలా చెప్పరు. కదండీ! పాత స్వభావాన్ని అంటే లోక సంబంధమైనటువంటి వారందరూ చెప్పేటువంటి జవాబుని మీరు చెప్పరు. అర్థమవుతుందా? ఏం జెప్తారు? నేనెలా ఉన్నానో తెలుసా? నేను దేవుని పోల్చబడి ఉన్నాను. ఇది నిజంగా చెప్పండి గుండెల మీద చేయేసి చెప్పగలుగుతారా? నేను దేవుణ్ణి పోల్చబడి ఉన్నాను అని. నిజంగా అలా చెప్పేవాడు చాలా ధన్యుడంట. అందుకని వాక్యం చెప్తున్నమాట. దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావం కలిగిన వారుగా ఉండాలి. దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావం. నవీన స్వభావం ఏంటంటే క్రొత్త స్వభావం కలిగిన వారుగా ఉండాలి. ఈ సంవత్సరం అంతా నువ్వు కొత్త సంవత్సరం గనుక క్రొత్త స్వభావంతో ఉండాలి నువ్వంతా. దేవునికి స్తోత్రం. నువ్వు కూడా గతంలో 2000 పోయిన సంవత్సరంలో నువ్వు కూడా దేవుని చేత సృష్టించబడిన దానివే. కానీ ఒక 10 రోజులు మాత్రం దేవుని చేత సృష్టించబడినటువంటి దానివిగా నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నావు. అక్కడి నుంచి మళ్ళా నువ్వెలా ఉన్నావు అనేటువంటిది తెలీదు. దేవునికి స్తోత్రం. మనం అలా ఉండకూడదు. 10 రోజులు సోకు చేయకూడదు. అర్థమవుతుందండి? 20 రోజులు భక్తి చేయకూడదు. లేకపోతే ఒక నెల రోజులు కరెక్ట్‌గా ఉందాంలే అని అనుకోకూడదు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా మీరు ఎప్పుడు కూడా ఎవరు పోల్చబడి ఉన్నారంటే 10 రోజులో, 20 రోజులో, 30 రోజులు అప్పు తెచ్చుకోలేదు ఆయన దగ్గర నుంచి. జీవితాంతం మీరు ఎవరు పోలించబడి ఉన్నారంటే ఆయన పోల్చబడే ఉన్నారు. కనుక ఏంటంటే అక్కడ వ్రాయబడినటువంటి మాట దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావాన్ని వారందరూ కూడా ఏం చేశారో తెలుసా? దేవుడి స్వభావము అంటే నవీన స్వభావాన్ని మనము కలిగి ఉండేటువంటి వారుగా ఉండాలి. కలిగి ఉండేవారుగా ఉండాలి. కనుక మనమందరం కూడా దేవుని స్వభావాన్ని కలిగి ఉండేవారుగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి మీరెలా ఉన్నారమ్మా? చెల్లి నువ్వెలా ఉన్నావు చెప్పు నిజంగా?
నువ్వు ఇదే చెప్పాలి. చెల్లి ఎలా ఉన్నావంటే, "అమ్మ నువ్వెలా ఉన్నావురా" అని నేను అడిగాననుకో, లేతే "అమ్మ నువ్వెలారా ఉంటా" "నేను నాన్నలా ఉంటానన్నయ్య, అమ్మలా ఉంటానన్నయ్య" అని చెప్పదు. నిజమే మీరు అలాగే ఉంటారు. కానీ ఈ మాట ఎవరు చెప్తారంటే బయటున్న వాళ్ళు చెప్తారు. బట్ నువ్వు దేవునిలో ఉన్నావు గదా! దేవుని ఆత్మ కలిగిన వారు ఆ మాట చెప్పరు. నేను దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నానని. నిజంగా ఈ మాట నిజంగా చెప్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు తెలుసా? అబ్బా! కదండీ! నిజంగా నా ఆత్మ తనలో పనిచేస్తుంది. నా ఆత్మ తనలో చెప్పండి ఏం చేస్తుంది? పని చేస్తుందా లేదా? దేవునికి స్తోత్రం. మనం ఎంతసేపు ఎవరికి పని చేస్తామంటే అందరికి పని చేస్తాం. దేవునికి పని చేయం. కనుక నూతన స్వభావం ఎలా వస్తుందంటే అందరితో పని చేస్తే రాదు. నువ్వు దేవుని కొరకు నిలబడితేనే వస్తుంది. దేవునిలోనే ఉంటే వస్తుంది. ఆ నూతనమైనటువంటి ఆ స్వభావాన్ని మీరు ధరించుకుంటేనే వస్తుంది. దేవునికి స్తోత్రం. ఇకపోతే మూడో విషయానికి వస్తున్నాను చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది. అదేంటో తెలుసండి? దేవుని ఆత్మ దేవుని ఆత్మ మీలో నివసించిన ఎన్నడలా మీలో నివసించి ఉన్న ఉన్న యెడల ఎడల మీరు ఆ! ఆత్మ స్వభావం గలవారే ఆత్మ గాని స్వభావం కలిగిన వారుగా ఆత్మ స్వభావం గలవారే గాని గలవారే గాని శరీర స్వభావం శరీర గలవారు కారు. స్వభావం కలిగిన వారు కాదు. చూసారా? దేవుని ఆత్మ మీలో ఉంటే మీరెందుకు డాన్స్ ఏత్తారు? దేవుని ఆత్మ మీలో ఉంటే చూడండి ప్రియమైన బిడ్డలారా గమనించి ఇష్టానుసారంగా మీరెందుకు మాట్లాడతారు? దేవుని ఆత్మ నిజంగా మనం కలిగి ఉంటే కదండీ! పిచ్చ పిచ్చగా ఎందుకుంటాం మనం? జనరల్‌గా ఆలోచిద్దాం కదండీ! ఉండరు. ఉండవలసిన అవసరం లేదు. దేవుడు ఉంచనివ్వడు అంతే. దేవునికి స్తోత్రం. నీ మనసు చచ్చిపోతది. కదండీ! మనసు చచ్చిపోతది. మనసు చనిపోయి ఇప్పుడు దేవుని కొరకు నీ మనసు ఏమవుతుందో తెలుసా? రోషం కలిగి ఉంటది. అందుకే నువ్వెలా ఉంటావో తెలుసండి? దేవుని స్వభావం కలిగిన వారుగానే ఉంటావు. అందుకని వాక్యం చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఆత్మ స్వభావము కలిగిన వారుగా మనము ఉంటాము. ఆత్మ స్వభావం కలిగిన వారుగా. మనము ఎలాంటి స్వభావం కలిగిన వారుగా ఉండాలనంటే, రోమిలికి రాసిన పత్రిక పౌలు అంటున్నాడు 8:9 అంటున్నాడు, ఆత్మ స్వభావం కలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆత్మకేమైనా మేకప్ ఎయొచ్చా? దొరుకుతదా ఆత్మ అసల? మరి నువ్వెందుకు దొరికేస్తున్నావు? కదండీ! గమనించండి. కనుక ఏంటంటే ఆత్మ ఎలాగైతే దొరకదో కదండీ! ఆత్మ మనం చూడలేం. చూడగలుగుతామా? మనిషినైతే చూడగలుగుతాం. మనిషి అందాన్ని చూడగలుగుతాం. కానీ ఆత్మ ఎంత అందంగా ఉంటదో తెలుసా? మనిషి కంటే చాలా మంచిగా ఉంటది. అది నువ్వు మంచిగా ఉంచుకున్నప్పుడు. అర్థమవుతుందా? ఒకవేళ లేదు అని అనుకున్నావనుకోండి, నువ్వు పడిపోయినా, జారిపోయినా ఏమవుతుంది? అనేకమైనటువంటి పరిస్థితులు గుండా నువ్వేం చేస్తావో తెలుసా? ప్రయాణం చేస్తా ఉంటావు. పడిపోయినటువంటి కొన్ని కొన్ని ఆత్మలుంటాయి. ఏడిచేత్తా ఉంటది ఆ తల్లి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్. కదండీ! కదండీ! ఎంతసేపు ఏడుత్తానే ఉంటది. ఏంటి అనంటే ఏదో ఫెయిల్యూర్. దయచేసి గమనించండి. కనుక ఆత్మ ఫెయిల్యూర్ అవ్వకూడదు ఎప్పుడు. అర్థమవుతుందా? ఈ రోజున చాలామంది ఆత్మ ఫెయిల్యూర్ అయిపోతూ ఆత్మహత్యలు చేసుకున్నవారు చాలామంది కోట్ల మందున్నారు. అర్థమవుతుందా? కనుక ఆత్మను ఆర్పకూడదు మనము. ఆత్మను మనం ఏం చేయాలో తెలుసండి? చాలా జాగ్రత్తగా ఏం చేయాలో తెలుసా? హోల్డ్ చేయాలి. దయచేసి నేను ఓ మాట చెప్తాను. ఎప్పుడు ఏ సందర్భం వచ్చినప్పటికీ కూడా మీరు అలాంటి పనులు ఏమాత్రం చేయొద్దు. ఎందుకో తెలుసా? మీ ఆత్మకు మీరే ఉత్తరవాదులు. రేపొద్దున దేవునికి మీరే సమాధానం చెప్పాలి. ఈ రోజున చాలామంది ఈ రోజున చాలామంది బతికి బట్టగట్టాలని కొంత కోట్ల మంది కలలు కన్నారు. కానీ రేపటి దినాన్ని కొన్ని కోట్ల మంది కలలు కన్నవారు ఎంతో, ఎంతో మంది కొన్ని వందల మంది, కొన్ని కోట్ల మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలామంది వెళ్ళిపోయారు. నిజంగా వారిలో మనమేం గొప్పవాళ్ళమేం కాదు. అయినా దేవుడు నిన్నిలా ఉంచాడంటే దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృపే అది. అర్థమవుతుందండి? ఆ కృపను బట్టి ప్రభువా నీవిచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు నాయనా అంటే మనమందరం కూడా చేయవలసినటువంటి పని ఏంటనంటే ఆత్మ స్వభావాన్ని మనము కలిగి ఉండాలి. ఆత్మ స్వభావం అంటే ఏంటి? నిత్యం గూడా ఆత్మను మనం కలిగి ఉండాలి. మనం పాటలు పాడుతూ ఉండాలి. ఆరాధన చేస్తూ ఉండాలి. దేవునికి నచ్చినట్లుగా ఉండాలి. ఎక్కువగా అనేకమైన వారి కోసం ప్రార్థన చేయాలి. అనేకమైన వారికి సువార్తను ప్రకటించాలి. ఎప్పుడు చూడు ఇంట్లో కూర్చోవడం గాదు. కదండీ! ఇంట్లో కూర్చొని చాలామంది ఏం చేస్తారంటే టీవీలు చూస్తా ఉంటారు, ఇది చూస్తారు. ఇది కాదు. ఇది ఆత్మ పనిచేసేది కాదు. ఆత్మ కలిగిన వారందరూ దుఃఖపడతారండి. వేదన పడతారు. గుండ్లు కొట్టేసుకుంటారు. అర్థమవుతుందండి? చాలా మట్టికి భర్త మారలేదని, భార్య మారలేదని, బిడ్డలు మారలేదని, ఏవండీ మన అత్తమామలు మారలేదని, చాలామంది మారలేదని, వారు మారకపోతే రేపొద్దున చనిపోతే వాళ్ళు నరకానికెళ్ళిపోతారు ప్రభు అని చాలామంది తల్లులు ఏం చేస్తారో తెలుసండి? ఆత్మ స్వభావం కలిగి ఏడ్చేవారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ ఆత్మ స్వభావము ఏడ్చేటువంటి గుణము ఎవరిచ్చారు? ఎక్కడి నుంచో కొనుక్కుంటే వచ్చేది కాదు ఇది. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉంటే ఆటోమేటిక్‌గా అదొచ్చేస్తది. అర్థమవుతుందండి? ఎందుకో తెలుసా? దేవుడు ప్రతిరోజు మన కోసం ఏడుస్తున్నాడంట.
ఈ రోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా మారతావేమో అని దేవుడు ఆశపడుతుంటే చాలా సార్లు మనం కూడా దేవుని దుఃఖపెడుతున్నటువంటి వారుగా ఉన్నామేమో. కనుక దుఃఖపెట్టేటువంటి వారుగా వద్దు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆత్మ స్వభావం కలిగినటువంటి వారుగా మనమందరం కూడా ఉండాలని నేను ప్రభు పక్షాన్ని మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇకపోతే యెషయా గ్రంథము 4వది యెషయా గ్రంథము 25వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము యెహోవా 25వ అధ్యాయం మొదటి వచనమా? యెహోవా యెహోవా నీవే నా దేవుడవు, నీవే నాకు దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నేను నిన్నేం చేస్తాను? హెచ్చిస్తాను, నీ నామమును నీ స్తుతించెదను. నామాన్ని స్తుతిస్తాను. నీవు అద్భుతములు నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావము ఆ, అనుసరించి ఆ, నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను ఉమ్. నెరవేర్చితివి. చూడండి, సత్యముతో కూడినటువంటి స్వభావాన్ని దేవుడు ఏం చేశాడంట? చెప్పండి, అక్కడ రాయబడి ఉంది కదా. దేవుడు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడనంటే, ఏమండి, మనము కూడా ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలంటే సత్య స్వభావాన్ని కలిగిన వారుగా ఉండాలి. సత్యం అంటే ఏంటి? నిజం. అవునా కదా? సత్యం అంటే ఏంటి? చెప్పండి. సత్యం అంటే ఏంటి? నిజం. సత్యం అంటే ఇంకోటి ఏంటి? ఖచ్చితం. సత్యం అంటే ఏంటి? చెప్పాలి కదండి. పర్ఫెక్ట్నెస్. అర్థమవుతుందా? కనుక దేవుడు ఎలా ఉన్నాడు అని అడిగితే దేవుడు సత్యవంతుడుగా ఉన్నాడంట. అందుకనే ఆయనను ఆరాధించినటువంటి వారు కదండి, ఆయనను వేడుకున్నటువంటి వారు కూడా మనం కూడా ఎలా ఉండాలంటే చాలా సత్యంగా ఉండాలి. ఎక్కడో మాట, బయటో మాట, ఇంట్లో ఒక మాట, ఇంటెనకతలో మాట మాట్లాడేవారుగా ఉండకూడదు. అర్థమవుతుందా? ఖచ్చితంగా ఉండాలి. ఎందుకో తెలుసా? నీవు ఒకప్పుడు అలా మాట్లాడేవేమో, కానీ ఇప్పుడు నువ్వు సిలువ వేయబడినటువంటి క్రీస్తుని పోలి ఉన్నావు. ఏమండి, దేవుని ఆత్మ మీలో పనిచేస్తుంది. నువ్వు ప్రాచీన స్వభావం కలిగిన నువ్వు ఏమండి ప్రాచీన స్వభావం కలిగినటువంటి దానివి కాదు. ఇప్పుడు నూతనమైనటువంటి స్వభావంలో 2026లో దేవుడు నిన్ను ప్రవేశపెట్టాడు. మరి ప్రవేశపెట్టినటువంటి నీవెలా ఉండాలి అంటే ఆయన యొక్క రాశాడు, ఆయన సత్యముతో కూడినటువంటి స్వభావాన్ని కలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి చాలా నామాలలో, చాలా పేరుల్లో ఒక పేరు ఉంది. ఏంటో తెలుసా? ఆయన సత్య స్వరూపి అని ఉంది. దేవునికి స్తోత్రం. సత్య స్వరూపి కలిగినటువంటి ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము సత్యంలోనికి మనం ఏం చేస్తాం తెలుసా? నడిపించబడతాం. ఎంత మంచి మాటో. సత్య స్వరూపి కలిగినటువంటి ఆత్మ. దేవుడు ఏ రూపంలో ఉన్నాడంటే సత్యానికి ఆయన వారసుడిగా ఉన్నాడు, సత్య స్వరూపిగా ఉన్నాడు. సత్య స్వరూపి కలిగినటువంటి ఆయన ఎలా ఉన్నాడంటే ఆత్మగా ఉన్నాడు. సత్య స్వరూపి కలిగినటువంటి ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు అంట మనం కూడా ఎలా ఉంటామంట? సర్వసత్యంలోనికి నడిపించబడతామంట. అర్థమవుతుందా? అంటే మనం సత్యంలోనికి నడిపించబడాలంటే ఆయన యొక్క వెలుగు మన మీదకి పడాలి. అందుకని ఆయన అన్నాడు, నేనే సత్యం అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? నేనే మార్గం అన్నాడు ఆయన. నేనే జీవం అన్నాడు ఆయన. కనుక ఆయన అనేకమైనటువంటి నామాలలో ఒక ప్రత్యేకమైనటువంటి పేరు, నామం ఏంటో తెలుసండి? సత్యము. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది ఈ రోజున సత్యం చెప్పండి? ఎక్కడుంది ఈ లోకంలో? సత్యమే మరుగైపోతుంది కదండి. సత్యమే లేదు. ఎక్కడ చూసినా అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు కదండి. ఒకరికంటే ఒకరికి పడదు, ఒకరికంటే ఒకరికి విమర్శ. ఇంట్లో ఉన్న వాళ్ళకే సరిగా పడదు, భార్య భర్తలకే సరిగా పడదు. అర్థమవుతుందండి? ఈ రోజున సత్యం మరుగైపోతుంది. కనుక సత్యం మరుగైపోతున్నటువంటి సమయంలో సర్వశక్తి కలిగినటువంటి దేవుని మనం ఏం చేయబడాలంటే ఆశ్రయించాలి. ప్రభా, నన్ను సత్యంలోనికి నడిపించు నాయన, సర్వసత్యంలోనికి నువ్వు నడిపించు ప్రభా అని నువ్వు నిజంగా అడిగినప్పుడు దేవుడు మీ జీవితాల్లో కార్యాన్ని ఆయన జరిగిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా. కనుక మనం అందరం కూడా ఎలా ఉండాలంట? సత్యమునకు మీరు చెప్పాలి, వారసులు. మీరు ఎదే చెప్పాలి, మేము సత్యానికి వారసులం, క్రీస్తుకి మేము వారసులం. అర్థమవుతుందండి? సత్యానికి మీరు వారసులు. దేవునికి స్తోత్రం. మీ అమ్మగారు, మీ నాన్నగారికి ఒకవేళ డబ్బులుంటే, ధనముంటే, పొలాలుంటే, స్థలాలుంటే, ఇల్లులుంటే, నగలుంటే, నటరలుంటే దానికి మీరు వారసులు. అది కొన్ని రోజులు పనిచేస్తుంది మీకు అందరికీ. అర్థమవుతుందండి? అయితే ఈ లోకంలో నువ్వు సత్యదేవుని నువ్వు ఆరాధన చేయగలిగితే, సత్యాన్ని నువ్వు స్వీకరించగలిగితే, ఆ సత్యం వచ్చి నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తుంది. అర్థమవుతుందండి? ఇట్ ఈస్ ది ఎటర్నల్. అవన్నీ కూడా టెంపరరీ. గట్టిగా నీకు ఒక మంచిగా ఏదైనా అయ్యింది అనుకోండి, కొన్ని లక్షల రూపాయలు హాస్పిటల్లోకి తీసుకెళ్ళిపోతాడు అంతే. ఒక 2 ముళ్ళు అమ్మేసుకోవడమే, భూములు తాకటెట్టేసుకోవడమే. అర్థమవుతుందా? ఇయొద్దు. నువ్వు ఎప్పుడైతే రైట్గా ఉంటావో, ఖచ్చితంగా ఉంటావో, ఏది అమ్ముకోక్కర్లేదు. దేవునికి స్తోత్రం. దేవుడే సర్వసత్యంలోకి నిన్ను నడిపిస్తాడు. చక్కటి ఆరోగ్యాన్ని, ఆయుష్కలను ఇస్తాడు.
ఇకపోతే చూడండి, 4వ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. 4వ మాట ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. 5వ మాటను జ్ఞాపకం చేస్తున్నది ఏంటనంటే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో చూడగలిగితే, సామెతలు 11, 13 చూడగలిగితే కొండెగాడై నమ్మకమైనటువంటి చదవండమ్మా. కొండెగాడై కొండిగాడై తిరుగులాడువాడు తిరుగులాడువాడు. పరులుగుట్టు బయట పెట్టును. కొండగలిగిన వాడై తిరుగులాడువాడు తిరుగులాడుచు పరులుగుట్టు పరులు గుట్టు బయట పెడతాడు. నమ్మకమైన స్వభావం గలవాడు నమ్మకమైన స్వభావం కలిగిన వాడు సంగతి దాచును. నమ్మకమైన స్వభావం కలిగిన సంగతి ఏం చేస్తాడో చెప్పండి? దాస్తాడు. ఇది మీ అందరికీ కనెక్ట్ అయిపోద్ది. ఎందుకంటే చాలా మంది స్త్రీలు ఉన్నారు కాబట్టి. అర్థమవుతుంది. కనుక ఎవరి గుట్టుకి ఎవరికి చెప్పుకోకండి. అర్థమవుతుందా? మరొకసారి చెప్తున్నాను, అక్కలకు చెప్తున్నాను, చెల్లెళ్ళకి చెప్తున్నాను, అందరికి చెప్తున్నాను, అమ్మలకు చెప్తున్నాను. ఎవరి గుట్టు కూడా ఎవరికి చెప్పొద్దు. దయచేసి గమనించండి. ఇప్పుడు మీరు బాగా మంచిగా ఉంటారు. పక్కపక్కనే కూర్చుంటారు. పక్కపక్కనే కలిసి ఉంటారు కదండీ! కాబట్టి దయచేసి గమనించండి. ఇప్పుడైతే మీరు ఇలా ఉంటారు. కానీ కలకాలం మీరు ఇలా ఉంటారో లేదో అనేటువంటిది చెప్పండి. మీకేం తెలుసా? మీరు అదేంటండి పాస్టర్ గారు అలా అంటున్నారు అంటే నేనేం చెప్పలేను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అస్సల లేదు, పరిస్థితి బాలేదు. పోన్లే కదా అని చెప్పేసి మనం ఏదన్నా చెప్తే ఆ సంగతిని ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. నీది మంచి స్వభావమే. కానీ ఆవిడ మంచి స్వభావం లేదో తెలీదు కదా! పోనీ ఆవిడది మంచి స్వభావమే. పోనీ నీది మంచి స్వభావం లేదో తెలీదు కదా! దయచేసి గమనించండి. అర్థమవుతుందా? ఈ రోజున ఒక కడుపులో పుట్టినటువంటి పిల్లలే సరిగ్గా ఉండరు. కదండీ! ఒక కడుపు నుంచి వచ్చినటువంటి రక్తాన్ని పంచుకునేటువంటి పుట్టినటువంటి వాళ్ళకే ఏం లేదు, సరైనటువంటి ఏవండీ గ్రహింపు లేదు. దయచేసి ఏవండీ అంతే కదా! అన్నదమ్ములకి ఈళ్ళకే పడదు. అక్క చెల్లెలకి ఈళ్ళకే పడదు. ఇంకా చెప్పాలంటే ఎవరెవరికీ పడదు. మరి అలాంటిది ఈ రోజున దేవుని వాక్యం చెప్తున్నప్పుడు మాట ఏంటంటే నమ్మకమైనటువంటి అన్నాడు. నమ్మకమైనటువంటి ఇందాకేమో సత్య స్వభావం కలిగినటువంటి వాడు, సత్యముతో కూడినటువంటి స్వభావం కలిగిన వాడుగా ఉండాలి. ఇప్పుడేమో నమ్మకమైనటువంటి స్వభావం కలిగిన వాడుగా ఉండాలి. మరొకసారి చదువుతారు ఒకసారి సామెతల గ్రంథము ఇంచుమించు 11, 13 చదవండి ఒకసారి. కొండెగాడై కొండిగాడై. తిరుగులాడువాడు కొండిగాడు అంటే ఏంటి? అబద్ధాలు చెప్పేవాడని అర్థం. అర్థమవుతుందా? అబద్ధాలు చెప్పేవాడు ఏం చేస్తాడు? తిరుగులాడువాడు మరి అబద్ధాలు చెప్పేవాడితో ఆడి పైనకి బానే ఉంటాడు. ఆడు నీకు ఫ్రెండే. ఆడు నీకు స్నేహితుడే. కానీ నిజంగా చెప్పాలంటే నువ్వు చిన్న మాట చెప్తే చాలు మొత్తం ఏం చేస్తాడు? ఇక మొత్తం నైట్‌కి వెళ్ళిపోద్ది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి? నైట్ చెప్పేస్తాడు మొత్తం అందరికెళ్ళి. ఇక నైట్ చెప్పేస్తే నీకు గొడవ ఉండదు. కానీ కరపత్రికలేసి మరీ చెప్పేస్తాడు. న్యూస్ ఏసి చెప్పేస్తాడు. ఇక టీవీ9 పని చేయదు. టీవీ5 కూడా పని చేయదు. 7 టీవీ కూడా పని చేయదు. ఏ టీవీ పని చేయదు. అర్థమైందా? చాలండి. మానవుడు జస్ట్ ఇలా అంటే సరిపోద్ది. అవునా కదా! అర్థమవుతుందా? జస్ట్ ఇలాగా. నువ్వు ఎంత స్నేహం చేయి, ఎంత కలిసన్నా పడుకో, ఎంత మంచిగానే ఉండు. కాబట్టి ఉన్నవాళ్ళు నీతోనే ఉంటారు. కానీ నీ కోసం ఎవరైనా అని చెప్పేసి చిన్న నెగెటివ్‌గా చెప్పారనుకోండి, వెంటనే తనతో నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నావని కాదు, ఒక చిన్న మాట చూసావా? నిన్నేం చేస్తది? హర్ట్ చేస్తది. తద్వారా పర్సన్ ఇలాంటిదా అని చెప్పేసి ఇక మీదట పొద్దున్నుంచి తనతో నువ్వు అంతగా చూసారా? ఎవరో అనామకుడు, ఎవడో అబద్ధాలుడు, ఎవడో వచ్చి నీతో చెప్పినటువంటి ఆ మాటను బట్టి నీ లైఫ్ అంతా ఏమవుతుందో తెలుసా? మొత్తం స్పాయిల్ అయిపోద్ది. కాబట్టి దయచేసి గమనించండి. ఒకవేళ నేనేమంటానంటే అందరికీ వందనాలు చెప్తున్నాను దేవునికి ఒకవేళ మీలో ఏమన్నా పొరపాటుంటే, మీలో ఏదన్నా చేయలేనటువంటి అలవాట్లు ఏదన్నా ఉంటే దయచేసి గమనించండి. నేనేమంటున్నాను, తల్లికి కూడా చెప్పొద్దు, తండ్రికి కూడా చెప్పొద్దు, అన్నకు చెప్పొద్దు, అక్కకి చెప్పొద్దు, స్నేహితుడికి చెప్పొద్దు, శ్రేయోభిలాషికి చెప్పొద్దు. నీ పరమ తండ్రి అయినటువంటి దేవునికి చెప్పు. కదండీ! ఆయన కడుపులో దాచుకుంటాడు. అర్థమవుతుందండి? ఆయనలా దాచుకునేవాడు ప్రపంచంలో ఎవ్వరు కూడా లేరు. నిజంగా ఆయన దాచుకోబట్టే మనం ఇలా ఉన్నాం. నిజంగా ప్రీతి బిడ్డలారా గమనించండి. ఆయన నిజంగా మనుషుల్లాగా ఓపెన్ చేసేటనుకోండి, ఈ పాటికి మనం ఉరేసేసుకోవాలి. అవునా కదా! ఉరేసేసుకోవాలా లేదా? కదండీ! ఎంతమంది ఏమన్నా కాపురాలు చేయగలుగుతారా? ఎంతమంది ఏమన్నా ప్రీతి బిడ్డలారా గమనించండి. ఎంత అద్భుతమైనటువంటి ప్రపంచం ఉండగలుగుతదా? ఎంత అద్భుతమైనటువంటి బిడ్డలు ఉండగలుగుతారా? దయచేసి గమనించండి. నేనంటున్నాను, మానవులు ఎవడైనప్పటికీ కూడా వాళ్ళు ఏదో చిన్న పొరపాటు, అలవాటు ఉంటది. అలవాటు, పొరపాటు లేకుండా వాడు మానవుడు ఏమాత్రం కూడా కానే కాదు. కానీ ఆ అలవాటుని, పొరపాటుని మనం ఏం చేయబడాలనంటే ఏవండీ అక్కడ వ్రాయబడినటువంటి మాట నమ్మకమైనటువంటి స్వభావం కలిగినటువంటి ఆయనకు మనం ఏం చేయాలి తెలుసా? అప్పగించాలి. ఒకవేళ మనం ఏదన్నా బై మిస్టేక్ ఏమైనా చేస్తే చెప్పండి, ప్రభువా నేను ఇది చేశానయ్యా.
కదండీ! ఇప్పుడు మీరు అద్దం కిందకెళ్ళి అద్దం ఎదురుగా వెళ్లారనుకోండి, మీ మొఖం ఏంటో అద్దం చెప్తది. బాగా తయారైతే బాగా చూపిస్తది. నల్లగా ఉన్నారనుకోండి నల్లగా తెల్లగా ఉంటే తెల్లగా చూపిస్తది. దయచేసి గమనించండి. అలాగా మీరు చేసిందేంటో మీకు తెలుసు. కనుక దేవుని సన్నిధిలోకి వెళ్లి చెప్పండి. ప్రభువా నేను ఇది చేశానయ్యా నన్ను క్షమించండి. ఆయన పరమ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు, చేతులు జోడిస్తున్నాడు, కౌగిలించుకుంటాడు, నిన్ను ముద్దు పెట్టుకుంటాడు. ప్రియమైన బిడ్డలారా గమనించండి. నీ రహస్య పాపాలన్నిటిని కూడా ఏం చేస్తాడో తెలుసా? కడిగేస్తాడాయన. దయచేసి గమనించండి. ఇకపోతే చివరికి ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను చూడండి. అదేంటనంటే ఆరోదిగా ఏంటనంటే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక యాకోబు ఏలియా రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనమా? ఏలియా ఏలియా మన వంటి మనలాంటి స్వభావము గలవాడు స్వభావం కలిగిన వాడే, మనుషుడే. మనుషుడే, వర్ష వర్షింపకుండినట్లు వర్షింపకుండినట్లు అతడు అతడు ఆ ఆసక్తితో ప్రార్థన చేయగా అత్యాసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు 3.5 సంవత్సరాలు భూమి మీద భూమి మీద వర్షింపలేదు. ఏం కలిగిందో తెలుసా? వర్షము పడలేదు. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే. నీలాగే ఉన్నాడు, నాలాగే ఉన్నాడంట ఆయన కూడా. దయచేసి గమనించండి. అర్థమవుతుందా? ఏలియా ఎలాంటి స్వభావం కలిగిన వాడు అంటే దేవుని లాంటి స్వభావం కలిగిన వాడే. దేవుడికి ఆయనకి ఎలాంటి రూపం ఇచ్చాడో మనకు అలాంటి రూపం ఇచ్చాడు. ఆయనకి ఎటువంటి మనసు ఉందో మనకు అటువంటి మనసు ఉంది. ఆయన కూడా ఎలాగైతే భక్తుడో మనం కూడా అలాగే భక్తులం. అయితే మనకంటే భక్తిపరుడంట ఆయన. ఎలా సంపాదించాడు అనంటే స్పెషల్‌గా దేవుని ఏమి లేదు. మనం కూడా స్పెషలైజేషన్‌లో మనం కూడా ఎక్కువ సేపు దేవునితో ఉంటూ దేవునితో మమేకమవుతూ మాట్లాడుతూ దేవుని సేవ చేస్తుంటే ఆటోమేటిక్‌గా దేవుని ఆత్మ మన మీదకి వస్తుంది. దేవుడు నిన్ను కావాలని కోరుకుంటాడు. అందుకని ఇక్కడ అంటున్నటువంటి మాట ప్రార్థించేటువంటి స్వభావం కలిగేటువంటి వారుగా మనము ఉండాలి. నేనంటున్నాను ఈ రాత్రికాల సమయంలో మనం ఎటువంటి స్వభావం కలిగిన వారంగా ఉండాలంటే చూడండి మొట్టమొదటిగా ప్రార్థించేటువంటి స్వభావం ఆరోదిగా కలిగేటువంటి వారుగా ఉండాలి. ఇప్పటి వరకు మనం 6 స్వభావాల కోసం చెప్పబడ్డాయి. అవునా కదా? 6 స్వభావాలు. ఎటువంటి స్వభావాలంట? మృదువైనటువంటి గుణముతో కూడినటువంటి స్వభావం కలిగేటువంటి వారుగా ఉండాలి మొట్టమొదటిగా. రెండోదిగా దేవుని పోలికగా సృష్టించబడినటువంటి నవీన స్వభావం కలిగినటువంటి వారుగా ఉండాలి రెండోదిగా. మూడోదిగా ఆత్మ స్వభావం కలిగినటువంటి వారుగా ఉండాలి. నాలుగోదిగా ఎటువంటి స్వభావం అంట? సత్యముతో కూడినటువంటి స్వభావము. ఇకపోతే ఐదవదిగా నమ్మకమైనటువంటి స్వభావము. ఆరవదిగా ప్రార్థన ప్రార్థన స్వభావం. ప్రార్థించేటువంటి స్వభావం కలిగిన వారిగా ఉండాలంట. నేను అంటున్నాను, ముగిస్తున్నాను. ఈ ఈ మొదటి సంవత్సరం రెండో రోజు ఉన్నాం. నీలో ఏ ఆత్మ పనిచేయాలో తెలుసా? ప్రార్థన చేసేటువంటి ఆత్మ పనిచేయాలి. ఒక మాట చెప్తాను. యేసయ్య ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు కదా! నాకు తెలిసి ఏ రోజు పడుకోలేదంట ఆయన. ఏ రోజు పడుకోలేదు. ఎందుకో తెలుసా? ప్రతిరోజు రాత్రి ఆయన ఎక్కడికెళ్ళేవాడు? చెప్పాలి. ఉదయమంతా కూడా ప్రజలందరికీ కూడా పరిచర్య చేసి ఆయన ఎక్కడికి వెళ్ళేవారో తెలుసా అండి? ప్రతి రాత్రి కూడా గెత్సేమ్ అనేటువంటి వనం దగ్గరికి వెళ్ళి, ఆ గెత్సేమ్ అనేటువంటి వనంలో రాత్రంతా కూడా ప్రార్థన చేశాడు. కనుక మనం కూడా ఎడతెగక ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి. యేసయ్య కదా! ఆయన దేవుడు కదా! అనుకుంటారు. కాదు కదా! ఆయన కూడా తండ్రి ఆయనలాంటి స్వభావమే మనకి కూడా ఇచ్చాడు. ఆయన కూడా మనలాగే ఉన్నాడు. మనలాంటి మానవుడే ఆయన కూడా. అర్థమవుతుందండి? అయితే ఆయన ఇక్కడికొచ్చి మనం ఎలా ఉండాలో, ఏ విధంగా ప్రార్థన చేయాలో అనేటువంటిది ఆయన నేర్పించాడనమాట. చూడండి పూర్వ దినాల్లో ఉన్నటువంటి భక్తుల కంటే గొప్ప ప్రార్థన చేశాడు. ఈ రోజుల్లో ఉన్నటువంటి భక్తులందరికంటే గొప్ప ప్రార్థన ప్రభువు చేశాడు. ప్రభువు చేసినటువంటి ప్రార్థన వేరెవరూ చేయలేరు. ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన ప్రియమైన బిడ్డలారా మనం కూడా నేర్చుకొని అనేకమైన వారికి మనం కూడా ప్రార్థించేటువంటి వారుగా ఉండాలి. నేను అంటున్నాను ఎవరైతే ప్రార్థన చేసేటువంటి స్వభావం, ఎవరైతే ప్రార్థన చేసేటువంటి స్వభావం, దేవుని స్వభావం కలిగిన వారుగా ఉంటారో, దేవుడు ఎటువంటి స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడంటే ఫిల్ విత్ ద ప్రేయర్ ఇమాజినేషన్స్ కలిగిన వాడుగా ఉన్నాడు. అటువంటి ప్రార్థన స్వభావం కలిగిన వారుగా ఉండాలి. చెల్లి ప్రార్థన చేయడం నేర్చుకో. అక్క ప్రార్థన చేయడం నేర్చుకో. ప్రార్థన అంటే దేవునికి చాలా ఇష్టం. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవునితో ముఖాముఖితో మాట్లాడడం. గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పు, గుడ్ ఈవినింగ్ చెప్పు, గుడ్ నైట్ చెప్పు కదండి. మధ్యలో నువ్వు మాట్లాడు. నువ్వు బట్టలు ఉతుకుతున్నప్పుడు మాట్లాడొచ్చు. దేవునికి స్తోత్రం. మీరు అనుకుంటారు చాలామంది ఏమనుకుంటారంటే డైరెక్ట్‌గా నేను చర్చికొచ్చేసి తలకి స్నానం చేసి మంచి బట్టలు కట్టుకుంటూ కన్నీరు కార్చేసి ప్రార్థన చేయడం అంటారు. అదేం కాదు. దేవునికి స్తోత్రం. మీరు అలాగని కూడా చేయొచ్చు. మీరు బైక్ నడుపుతూ చేయొచ్చు. అర్థమవుతుందా? దేవుని స్తుతిస్తూ చేయొచ్చు. మీ కష్టాలన్నీ ఆయనకి చెప్తూ చేయొచ్చు. మీరు స్నానం చేస్తూ దేవునికి స్తోత్రం చెప్పొచ్చు. దేవునికి ప్రార్థన చేయొచ్చు. బట్టలు ఉతుకుతూ కూడా చెప్పొచ్చు. మీరు ఏ పని చేసుకున్నప్పటికీ కూడా మీ మనసు ఆయన మీద ఉండాలి. ఆయన మీ దగ్గర ఉంటాడు. అర్థమవుతుందండి? కనుక దయచేసి భక్తి ఒక్కటే చేస్తాము, మేము మందిరంలోకి వచ్చి చేస్తాము అంటే ప్రియమైన బిడ్డలారా, అది భక్తి ఏమాత్రం కూడా అనిపించుకోదు. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా నువ్వు ఆయన దానివి.
ఆయనేమో ఏమండి మనలను మేపేటువంటి తండ్రి. కనుక మేపేటువంటి తండ్రి అనేటువంటి స్వభావం కలిగి ముందుకు సాగాలని నేను ప్రభు పక్షాన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. ఇకపోతే హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16 వచనం చూడితే ఏలయనగా చూడండి. ఏలయనగా ఏలయనగా ఆయన ఎంత మాత్రమును ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక దేవదూత చూడండి దేవుడు ఎక్కడుంటాడు చెప్పండి? ఎక్కడుంటాడు? నువ్వెక్కడుంటావు? మీ ఇంట్లో ఉంటావు. ఆయన ఎక్కడుంటాడు? ఆయన ఇంట్లో ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏంటా ఇల్లు? పరలోకం. మీ ఇంట్లో ఎవరుంటారు? పిల్లలుంటారు. ఆయన దగ్గర ఎవరుంటారు? దూతలుంటారు. అవునా కదా! దూతలు. చూడండి ఆయన దూతల దగ్గరున్నప్పటికి కూడా దూతల స్వభావం ధరించుకోలేదంట. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంటే దీన్ని బట్టి ఆలకించాను ప్రభువా! నువ్వక్కడుండి దూతలకు నీ రూపాన్ని ఇచ్చావు ప్రభువా అని మనం కుళ్ళి పడిపోతావేమో అని జెప్పేసి దేవుడు దానికి కూడా ఇవ్వలేదంట. నేను ఏ రూపంలో ఉన్నానో తెలుసా? ఒకవేళ నేను పరలోకంలో ఉన్నప్పటికీ కూడా దేవదూతలు నా దగ్గర ఉన్నప్పటికీ కూడా దేవదూతల స్వభావాన్ని నేను ధరించుకోలేదు. నేను మానవుని స్వభావాన్నే ధరించుకున్నానన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి దేవుడు దేవదూతలకు వేటిచ్చాడా? మీకిచ్చాడా? మీకే ఇచ్చాడు. కనుక మీరు కూడా దేవదూతల లాంటి స్వభావం కలిగినటువంటి దేవుడే మీకిచ్చినటువంటి వేటిని మీరు చాలా జాగ్రత్తగా గమనించి ముందుకు సాగాలని నేను జ్ఞాపకం అందుకని అంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ప్రభువు దూతల దేవదూతల స్వభావమును స్వభావం ధరించుకొనక ధరించుకొనక అబ్రహాము సంతానము స్వభావమును ఏం చేశాడో తెలుసా? ధరించుకున్నాడు. ఇప్పుడు మనం ఎవరి స్వభావంగా ఉన్నాం? అబ్రహాము స్వభావం కలిగి ఉన్నాం. అవునా కదా! మనం ఎలా ఉన్నాం? అబ్రహాము దేవుడు ఆయన. కాబట్టి అబ్రహాము స్వభావం కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా ఆ విధంగా ముందుకు సాగాలని నేను ప్రభు పక్షాన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. కనుక దినములు గాని, సంవత్సరములు గాని గడిచిపోతున్నాయి. కానీ నీ జీవితంలో నాకు తెలిసి నూతనమైనటువంటి స్వభావము కలిగి బ్రతకకపోతే ఎన్ని నూతనమైనటువంటి ఒకవేళ వస్త్రాలు ధరించుకున్నా, నూతనమైనటువంటి గృహాలు కొన్నా, నూతనమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నా, నూతనమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నా, నూతనమైనటువంటివి ఏది నువ్వు అనుభవిస్తున్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఏంటో తెలుసా అండి? వ్యర్థం. కనుక ఈ రోజున దేవుడు మాట్లాడుతున్నాడు. నూతన సంవత్సరంలో నూతన స్వభావాన్ని మాత్రమే మనము కలిగి ఉండాలి. ఎలా వస్తుంది ఆ నూతన స్వభావం అంటే కేవలం నేను అంటున్నాను పరిశుద్ధాత్మ వలన మాత్రమే వస్తుంది. రెండోది ప్రాచీనమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి మనము నవీన స్వభావంలోనికి వస్తేనే వస్తుంది. అర్థమవుతుందా? పాతయన్ని విడిచిపెట్టండి. కొత్త సంవత్సరంలోనికి కొత్తగా ఆలోచించండి. కొత్తగా దేవునిలోనికి రండి. కొత్తగా దేవునితో మీరు సంతోషించండి. ఇకపోతే అన్నాడు కదండీ! పాత స్వభావాన్ని మీరు సిలువ వేసేటువంటి వారుగా ఉండాలి. మళ్ళా పాత దాని జోలికెళ్ళొద్దు దయచేసి గమనించండి. పడిపోయింది కదా ఎత్తుకుంటాను కదండీ! జారిపోయింది కదా తీసుకుంటానని చెప్పొద్దు దయచేసి గమనించండి. ఇక పడిపోయింది కదా పడిపోనివ్వండి. నేనొక విషయం చెప్తాను. మానవుని జీవితంలో మలమూత్రాలనేటువంటివి చాలా సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ. అవునా కదా! మనం ఎంత మంచిగా ఉన్నా, మనం ఎంత మంచి గ్లో ఉన్నా, మనకెంత మంచి ఆస్తిపాస్తులున్నా వన్స్ ఒక్కసారి మలమూత్ర విసర్జన చేసిన తర్వాత మరలా దాని వైపు చూస్తామా? చెప్పండి. చూస్తామా? అవి కావాలనుకుంటామా? సో, సేమ్ అదే పాపం గూడా అంతే. కనుక ఏంటంటే మనం ఇక్కడ అంటున్నాడు పాత స్వభావం కూడా అలాగే మీరు కూడా విడిచిపెట్టండి. నవీన స్వభావాన్ని మీరు ప్రభువుతో మీరు కలిగుండండి. అలా కలిగున్నప్పుడు దేవుడు మీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. కనుక మనమందరం కూడా ఈ నూతన సంవత్సరంలో అట్టి ఆశీర్వాదాలు, అట్టి నూతనమైనటువంటి స్వభావమును మనం కలిగుందుమని, అలాగే నూతనమైనటువంటి స్వభావంలో ఉన్నటువంటి గుణాలు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. అట్టి ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి ముందుకు నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం తలలు వంచుదాం. దయచేసి అందరం తలలు వంచుదాం. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నాయనా మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు నాయనా. ఎవరికీ లేనటువంటి గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు ప్రభువా. ఎవరికీ లేనటువంటి గొప్ప ఆధిక్యతనిచ్చారు నాయనా. నాయనా నా స్వభావంతోనే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను నాయనా. నా స్వభావం మంచిది కాదు నాయనా. నీవు అనుకున్నట్లు నా స్వభావం మంచిది కాదు నాయనా. అయితే ఈ స్వభావాన్ని నాయనా మార్చుకోవాలని ఎన్నో దినాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను ప్రభువా. అయ్యా నాయనా ప్రభా నా హృదయం మంచిది కాదు నాయనా. అయ్యా నా ఆలోచనలు మంచివి కాదు నాయనా. ఈరోజు నా స్వభావంతో మీరు మాట్లాడారు. నా స్వభావాన్ని మార్చగలిగిన వాడువు నీవేనని, అది కేవలం నీ ఆత్మకు మాత్రమే సాధ్యమని, అయ్యా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావంలోనికి మేము రావాలని
నాయనా ప్రభా, అయ్యా నీతో మేము కలిసి ఉండాలని మీరు ఎంతగానో మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడినందుకు నీకు వందనాలు. మమ్మల్ని ఒక్కసారి మీరు బలపరచండి నాయనా, మమ్మల్ని ఒక్కసారి స్థిరపరచండి నాయనా, అద్భుతమైన కార్యం చేయండి నాయనా, అపారమైన కార్యాలు జరిగించండి నాయనా. ఇగో నా తల్లులందరినీ దీవించండి నాయనా, ఇగో నా ప్రియ చెల్లెళ్ళందరినీ మీరు ఆశీర్వదించండి నాయనా. అయ్యా ఇగో నాయనా, వారి ఒక నూతనముగా మార్చబడులాగున సహాయం చేయండి అయ్యా. వారి బ్రతుకులు మార్చిపోవాలి నాయనా, వారి జీవితాలు మారిపోవాలయ్యా. అయ్యా వారి ద్వారా వారి భర్తల జీవితాలు బాగుపడాలి నాయనా. అయ్యా గొప్ప నైనా ప్రభ జీవితాన్ని వారు చవి చూడాలి తండ్రి. మీకు స్తోత్రాలు నాయనా. ఏంటి ఇటువంటి మార్పు నా జీవితంలోకి వచ్చిందని, ఏంటి ఇటువంటి మార్పు తన జీవితంలో కలిగి ఉందని అయ్యా చూసి సంతోషించేటువంటి దేవుడు, అందును బట్టి మీకు స్తోత్రాలు. మీరే మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా. నేను ప్రభ మాకు నూతనమైన అభిషేకం, నూతనమైనటువంటి కృప, నూతనమైనటువంటి దయ, నూతనమైనటువంటి నైనా నీ చిత్తాన్ని మా పట్ల మరి కనురించి ముందుకు నడిపించుకోమని ప్రార్థిస్తూ, అనేకమైన వారికి దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా మేలుకరంగా ఉంచి నడిపించుకోమని, మహిమ ఘనత ప్రభావాలన్నీ మీకే ఆరోపణ చేస్తూ ఈ కొద్ది ప్రార్థన మీ పాద సంధికి చేర్చుకోమని, వాక్యం ఎవరైతే విన్నారో నైనా ప్రభా, విన్నటువంటి ప్రతి బిడ్డలను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నాయన. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి కుటుంబాలను నాయన, లైవ్ చూస్తున్నటువంటి బిడ్డలందరినీ వారి కుటుంబాలను కూడా మీరు బలపరిచి స్థిరపరచమని, ఘనత మహిమ ప్రభావాలన్నీ కూడా మీకే ఆరోపణ చేస్తూ ఈ నూతన సంవత్సరంలో నీ స్వభావాన్ని మాకు కలగచేయండి అయ్యా. మా స్వభావాన్ని సిలువ వేయండి నాయన. మీకే స్తోత్రాలు తెలియచేస్తూ, నీలా ఆలోచించే గుణం, నీలా అయ్యా ప్రభా నైనా ప్రేమించే గుణం, నీలా త్యాగం చేసే గుణం, నీలా నైనా ప్రభ ముందుకు సాగే గుణం, నీలా ప్రభ నైనా ప్రభ అయ్యా తండ్రిని సంతోష పెట్టగలిగినటువంటి గుణాన్ని అయ్యా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఘనత మహిమ ప్రభావాలన్నీ మీకే ఆరోపణ చేస్తూ, యేసు నామములో ఈ ప్రార్థన విన్నపాలు సమర్పిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయమైన అపవాదికిళ్ళకి అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. మా అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.